ఓకే, థ్యాంక్ యూ. దివిజయ్ గారు. ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ వెంకట్ గారు. ఓకే ఓకే. సినిమా యాటిట్యూడ్ చూశాడు, ఏంటి రియాక్షన్ ఏలా ఉంది మీ క్యారెక్టర్ పై? చూసారండి, అంటే నాతో పాటు ప్రీమియర్ షోకే వచ్చారు. నేను మా మమ్మీ మా అన్నయ్య వెళ్ళాము. హీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేనే అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. గౌతమ్ నా వెనకాల కూర్చొని ఉన్నారు. ఈ కుడ్ సీ నేనే ఎగురుతున్న సీట్లోంచి నేనే, అండ్ ఆయన ఏడ్చే సీన్లో నేనే ఏడ్చేసాను. అంత అయిపోయాక నేను లైక్ మై బ్రదర్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. యా, వెళ్ళాం చూసాం. బ్రహ్మానందం గారు ఇటండి. బ్రహ్మానందం గారు ఇక అక్కడ రమ్మ అంటే పిలవటంలోనే ఒక చిన్న అదే కదా పల్నాడు గారు అంటే సారీ అంత అటెన్షన్ పే చేసి సార్ చెప్పండి సార్. మీది మాది ఒకే జిల్లా సార్, పల్నాడు జిల్లా. వెరీ గుడ్ సార్ మేము ఎప్పుడైనా స్ట్రెస్ జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసుమి ఈ పలనాటి చీమ ప్రజలందరికీ అన్నాడు శ్రీనాథుడు. చెప్పండి పల్నాటి పరుషాన్ని గురించి. సార్ మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్లో బ్రహ్మానందం సీన్స్ని చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్లో ఎవరు సీన్స్ చూస్తారు? నా సీన్సే. నన్ను నేను అద్దంలో చూసుకొని నవ్వుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడరని అన్నారు కదా, అందుకని. సినిమాలు చూడమండి. సినిమాలు చూడటం అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సినిమాని చూసుకోవాలి. నేను చేసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయం, చిన్న చిన్న మా కామెడీ సీన్స్ అవి ఉంటాయి కదా నాన్న, అవి చేసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వు వస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యే మనిషిని. అది దీనికి పల్నాడు సీమకు ఎందుకు గుర్తుపెట్టావో మరి దీనికి దానికి ఎందుకు లింక్ పెట్టావో తెలియట్లేదు. మీ ఫేస్ మీరే చూసుకుని నవ్వుకుంటా. పల్నాడు వాళ్ళే కాదు, ఏ జిల్లా వాళ్ళైనా నవ్వుతారు కదా. కనిపించింది కదా పల్నాడు ధనం అలా కనపడింది. అడగడం బ్రహ్మాండ గారు ఇటు చూడండి కదా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థియేటర్లో చూసిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. యా.